పండుగ వస్తుంది అంటేనే ముందు ఇంట్లో ఇల్లాలు ఖర్చు గురించి ఆలోచిస్తుంది కదండి. ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో, ఏదైనా స్వీట్ చేస్తే ఎలాగా అని ఆలోచిస్తుంది. అలాగే ఇంట్లో టైం తక్కువ ఉంటుంది కదండి పండగప్పుడు. అలాంటప్పుడు కూడా తక్కువ సమయంలో ఏదైనా స్వీట్ చేయాలి అని ఆలోచిస్తారు కదా ప్రతి ఒక్క మహిళ కూడా. అలాంటప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ సమయము కేటాయించకుండా మనము ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఇలాంటి స్వీట్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా జస్ట్ ఒక 15 నిమిషాలు సరిపోతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా పోసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి కాస్త సాఫ్ట్గా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కూడా బాగా ఇలా కలుపుకొని చిన్న ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇది చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం మామూలుగా ఎలా చపాతీకి ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటూ సరిపోతుంది. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకోవాలి చాకుతోటి. చూడండి, ఇలా కూడా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఒక 4-5 వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మంచి రంగు వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి. స్వీట్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్. తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి అన్నీ కూడా. అది కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసేసుకునేట్టు ఉంటాయి. చూడండి, అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. చక్కగా పొంగుతూ వస్తాయి అన్నీ కూడా. మంచి రంగు కూడా వచ్చింది చూసారా. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఫుల్గా వేసుకోకుండా ఒక అర్ధం ముక్కి వేసుకొని మిక్సీ జార్కి ఇలా బాగా పొడిగా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంతా కూడా పొడి చేసుకొని ఇలా బౌల్లోకి తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు చక్కెర తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ పోసుకొని, ఇది పాకం అంతా ఏం అవసరం లేదండి, జస్ట్ చక్కెర కరిగించుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిపోతే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. ఇలా బాగా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులో ఒక 2 ఇలాచి దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పొడిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కాస్త చక్కెర పాకం అంతా కూడా పట్టేటట్టు సిమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కొద్దిగా చల్లారి పెట్టుకుందాము. ఇది కాస్త చల్లగైన తర్వాత వేయించుకున్న జీడిపప్పు, బాదం వేసుకోవాలి. మీరు ఇంకా కాస్త నెయ్యి ఎక్కువ ఇష్టపడేటట్లయితే ఇప్పుడు కాస్త ఇంకా ఎక్కువ కూడా నెయ్యి వేసుకుని కూడా మొత్తం కలిసేలా కలుపుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు, బాదం అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకోవాలి. మీకు ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు లడ్డూలు కూడా ఇలా చుట్టుకొని తీసేసుకోవడమే అండి. ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంట్లో ఫంక్షన్ అప్పుడు స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగా ఉండాలి అన్నట్లయితే ఇలా కాస్త సిల్వర్ పేపర్ అనేది అంటించండి. కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. చూస్తున్నారంటే ఎవరైనా ఏ స్వీట్ షాప్లో తెచ్చారు ఈ లడ్డు అంటారండి. అంత బాగుంటుంది కలర్ఫుల్గా. టేస్ట్ కానివ్వండి, ఇంట్లో సమయం చాలా తక్కువగా చేయాలనుకున్నప్పుడు, చాలా తక్కువ ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఇలా మనము ఇలాంటి స్వీట్ చేసుకోవచ్చండి. ఖర్చు తక్కువ, సమయం తక్కువ, రుచి చాలా ఎక్కువ అండి. చూసారు ఎంత జ్యూసీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.